పార్వతీపురం నవంబర్ 7 వందే మాతరం గీతం స్ఫూర్తితో భారతదేశ ఔన్నత్యాన్ని పెంచే దిశగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన మహోజ్వల మంత్రం వందే మాతరం గీతమని కొనియాడారు. స్వాతంత్ర కాంక్షను రగిలించిన వందే మాతరం జాతీయ గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎన్సీసీ స్కాట్ పాఠశాల విద్యార్థుల మధ్య కార్యక్రమం జరిగింది. ఈ సభను ఉద్దేశించి వెళ్ళిపోవాలి. ముందు నిలిచిన 4 లైన్స్ డివిలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. క్రమశిక్షణతో ఇక్కడ నిలుచుని కొంతసేపు క్రమశిక్షణతో ఉన్న స్కౌట్ ఎన్సీసీ విద్యార్థులకు వారికి లీడ్ చేసిన ఉపాధ్యాయులకు కోర్సులకు ఇక్కడ విచ్చేసిన పుట్టి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు మనం దాని ఘనతను గుర్తు తెచ్చుకుంటూ ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషదాయకం. మన తల్లికి ఎలా నమస్కరిస్తామో మనకు భారత మాత కూడా తల్లిలాగా మనకు అన్ని సౌకర్యాలను అన్ని సంపదలను ఇస్తోంది. అందుకని భారత మాతకు కూడా నమస్సులు తెలియజేస్తూ మన అనేటువంటి భావనని భౌగోళికంగా మనకు తెప్పిస్తూ స్వాతంత్ర్యం కోసం పోరాడాల్సినటువంటి ఆవశ్యకతని, స్వాతంత్ర్యం కోసం మనం ఒక స్ఫూర్తిని నింపుకునేలాగా ఈ వందే మాతర గీతాన్ని శ్రీ కీర్తిశేషులు బంకించంద్ర చటర్జీ గారు రాయడం జరిగింది. దాన్ని మన దేశం మొత్తం కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆలపిస్తూ ఉన్నాం. ప్రతి స్కూల్లో మనం దానిని ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా దాని విలువ మరింత పెరుగుతోంది. అదేవిధంగా ఈ గీతం స్ఫూర్తితోటి మనం అందరం కూడా నిరంతరం భారత మాతకు సేవలు అందించాలని, మనమందరం కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని పెంచే విధంగాను, ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే విధంగాను నడుచుకోవాలని ఈ గీతం స్ఫూర్తితో మనం అందరం కూడా దేశానికి సేవలు అందించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.